అండి ఈరోజు నేను పెసరపప్పు కిచిడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. అది కూడా స్టీల్ గిన్నెలో అండి. సో, అసలు మాడకుండా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్‌గా అయితే రైస్ అలానే పప్పు అయితే కడిగి పక్కన పెట్టుకున్నానండి. నేను 1 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను. సో, వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టీల్ గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి అలానే అన్ని వెజిటబుల్స్ వేసుకున్నాను. సో, ఇలా వేసుకున్న తర్వాత అవి కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అలానే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. సో, ఇప్పుడు తర్వాత ఇందులోకి అయితే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. సో, యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1 గ్లాస్ రైస్‌కి అయితే 2 గ్లాస్ వరకు వాటర్ పోసుకున్నాను. సో, ఈ వాటర్ అనేది బాయిల్ అయిపోయిన తర్వాత సాల్ట్‌ని చూసి యాడ్ చేసుకోండి. ఇలా బాయిల్ అయిన తర్వాత మాత్రం ఇందులో ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. సో, ఇదొచ్చేసి ఒక 5 మినిట్స్ వరకు మాత్రం హైలోనే ఉంచుకోవాలండి. సో, ఇలా ఉడుకుతున్నప్పుడు మాత్రం హైలోనే ఉంచుకొని సో, వాటర్ కాస్త ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు మనం సిమ్‌లో పెట్టుకోవాలి. తర్వాత ఒక 5-10 మినిట్స్ వరకు ఉంటే రైస్ అయిపోతుంది. వెంటనే మూత తీయకుండా ఇంకో 10 మినిట్స్ వరకు అలానే ఉంచుకోండి. సో, అప్పుడే రైస్ అనేది మనకు పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుంది. అసలు మాడదండి.